ఎంఐఎం ఎక్కడైతే కన్సర్న్ ఉన్నదో ఎంఐఎం ఎక్కడైతే చెప్పిందో వాళ్ళు ఎక్కడైతే సూచనలు చేశారో వాళ్ళకి రాత్రిగా వాళ్ళకి అన్ని డివిజన్లు 25 డివిజన్లు పెరిగారు. ఈ గ్రామాలలో ఎవరైనా ఆబ్జెక్షన్ చేయాలంటే 7 రోజులు ఇస్తున్నాం. ఇది తెలుసుకొని చదువుకోవడానికే మాకు 7 రోజులు సరిపోతలేదు. రాత్రికి జీవోలు తీసుకొచ్చేసి రాత్రి కలిపేసి 7 రోజులలో ఖతం అయిపోయింది. మీరు ఏం మొత్తుకున్నా సరే అరణ్య రోజనే ఉంటుంది, మేము మాత్రం చేసేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంఐఎం తొత్తులుగా వ్యవహరిస్తుంది. జీహెచ్ఎంసీలో 300 డివిజన్లు అనేది ఏ ప్రాతిపదికన చేశారో, జనాభా ప్రాతిపదికన, లేకపోతే విస్తీర్ణమా, లేకపోతే పార్టీలు ఏ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఈ డివిజన్లను విభజించారనేది కూడా ప్రస్తుతం ప్రశ్న రావడం జరుగుతుంది. అలాగే ఏ రిప్రజెంటేషన్ ఇక్కడ అనేది కూడా ఇప్పటివరకు తెలియని పరిస్థితి. అలాగే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కుప్ల నరసింహారెడ్డి గారు. సార్ చెప్పండి, బోడుప్పల్ కార్పొరేషన్ అలాగే జవహర్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ 2 డివిజన్లు అయినాయి. ఓల్డ్ సిటీకి చూసుకున్నట్టయితే 70 నుంచి 70 వరకు పెరిగాయి. అంటే అక్కడ జనాభా పెరిగిందా, ఇక్కడ జనాభా తగ్గిందా? ఇక్కడ దినదినాభివృద్ధి చెందేది ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండేది ఇక్కడ నగర శివార్ల. ఇక్కడ నగరం ఎప్పుడో 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద వాళ్ళ కార్పొరేషన్ తోటి తిక్కైపోయి ఉన్నది. వాళ్ళు కట్టుకుంటే ఒక ఫ్లోర్ పైన కట్టుకోగలుగుతారు కానీ ఆకాశ మార్గాలు అయితే ఓల్డ్ సిటీలో లేవు. ఇక్కడ రోజుకు హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఉడాయిస్తున్నది, జిహెచ్ఎంసీ ఇస్తున్నది, గతంలో మున్సిపాలిటీ ఇచ్చింది. ఈడ ఆ సంవత్సరం లోపల 10,000 ఓటర్లు పెరుగుతారు. ఈడ మొత్తం 10 ఏళ్ళు పోయినా కూడా 1000 ఓటర్లు పెరగారు. కానీ వీళ్ళకి మాత్రం ఎంఐఎం ఎక్కడైతే కన్సర్న్ ఉన్నదో ఎంఐఎం ఎక్కడైతే చెప్పిందో వాళ్ళు ఎక్కడైతే సూచనలు చేశారో వాళ్ళకి రాత్రిగా వాళ్ళకి అన్ని డివిజన్లు 25 డివిజన్లు పెరిగారు. 150లో వాళ్ళకి 50 వచ్చినాయి, 300లలో వాళ్ళకి 100 వస్తున్నాయి. అంటే ఏది చేసినా కూడా డివిజన్లు మళ్ళీ ఇదే పరిస్థితి అనమాట. ఓల్డ్ సిటీలో ఎంఐఎం కార్పొరేటర్కి ఎన్ని ఓట్లు ఉంటాయి అంటే 20,000 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ పోతే జవహర్ నగర్, మేడ్చల్లో, ఇక్కడ మీరుపేట, జల్పేలో, ఇటు పెద్దంబరిపేట పోతే ఒక్క కార్పొరేటర్కి మళ్ళీ 1,00,000 ఓట్లు అవుతాయి. ఇదే వ్యత్యాసం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏం చేసినాడు, కార్పొరేటర్కి 2 కోట్లు ఇస్తాము, కార్పొరేటర్కి 1,00,000 ఇస్తామని చెప్తారు. మళ్ళీ అదే వ్యత్యాసం. నిధులన్నీ కూడా ఒక దగ్గరికి వెళ్ళి వస్తాయి, ఖర్చులన్నీ ఒక దగ్గరికి పోతాయి, ట్యాక్సులన్నీ దగ్గరికి వెళ్ళి ఒకటికే దగ్గర వస్తాయి. ఈ ట్యాక్సులని నిధులని చెప్పి కూడా మళ్ళీ చంద్రాయంగుట్ట చూడ, యాకత్పుర చూడ, బార్కా చుట్టూ తిరుగుతుంటాయి. ఇది పూర్తిగా మేము ఈరోజు మా శశిధర్ రెడ్డి గారు కానీ మా వాళ్ళు కానీ మొత్తం పట్టుకోవడం జరిగింది. వ్యత్యాసం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా నగర శివార్లు ఏవైతే కలిపినవో, మేడ్చల్ కలిపినావు, ఇక్కడ రావిరాలు కలిపినావు, ఇక్కడ కొంగరకలాన్ని కలిపినావు, అంబర్పేట కలిపినావు, ఇక్కడ కుంట్లూరు అనే గ్రామాలు. ఈ గ్రామాలలో ఎవరైనా ఆబ్జెక్షన్ చేయాలంటే 7 రోజులు ఇస్తున్నాం. ఇది తెలుసుకొని చదువుకోవడానికే మాకు 7 రోజులు సరిపోతలేదు. ఆ గ్రామీణ వాతావరణం నుంచి అక్కడ ఉన్న కౌన్సిలర్లు కూడా ఒక మ్యాప్ చేసుకొని ఇక్కడ రావాలి, ఏడు ఆబ్జెక్షన్ చేయాలి, చార్మినార్ పోవాలి. కొంతమందికి తుర్కెం జాలోకి పోయి చార్మినార్లు ఇవ్వనట్టు, చార్మినార్లు 7 ఆఫీస్ ఉన్నది. ఎందుకు మీరు స్థానికంగా ఉండేటువంటి మున్సిపాలిటీ, గతంలో మున్సిపాలిటీ ఆఫీసులలో మీరు అక్కడ పెడతలేరు? మేము అడుగుతున్నాం. స్థానికంగా గ్రామాలలో పోయి ఎక్కడెక్కడ ఏ గ్రామాలు కలిపారో ఆ గ్రామాలలో వార్డ్ ఆఫీసులు ఉంటాయి పాతయి. ఆ వార్డ్ ఆఫీసులలో మీరు అభిప్రాయ సేకరణ ప్రజలు తీసుకోండి. అక్కడ తీసుకున్నప్పుడు ఇవన్నీ వ్యత్యాసాలు బయటపడతాయి. రాత్రికి జీవోలు తీసుకొచ్చేసి రాత్రి కలిపేసి 7 రోజులలో ఖతం అయిపోయింది, మీరు ఏం మొత్తుకున్నా సరే అరణ్య రోజనే ఉంటుంది, మేము మాత్రం చేసేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంఐఎం తొత్తులుగా వ్యవహరిస్తుంది. మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళకి తొత్తులుగానే ఉండి ఇష్టం వచ్చినట్టు చేసింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చి వాళ్ళకి వచ్చిన ఎవరు వచ్చినా జీహెచ్ఎంసీ మాత్రం ఎంఐఎం తొత్తులుగానే వ్యవహరిస్తుంది. కానీ ఎవరు కూడా ప్రజలకు, నగర ప్రజలకు ఏ అభివృద్ధి జరుగుతాయి, ఏ విధంగా డివిజన్ అభివృద్ధి చేయాలో, వాళ్ళకి నీళ్ళ ప్రాబ్లం ఏంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఏంది, లైట్ ప్రాబ్లం ఏంది, రోడ్ ప్రాబ్లం ఏందని తెలుసుకునే పరిస్థితి లేదు. ట్యాక్సులు ఏమో ఇక్కడి నుంచి కట్టాలి, అభివృద్ధి ఏమో అక్కడ పోతుంది అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. మొత్తం తిరగబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మా నాయకులం అందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నెల రోజులు ఆబ్జెక్షన్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే చిన్న మున్సిపాలిటీలు అంటే ఓల్డ్ సిటీకి సంబంధించి మీరు అన్నారు జలపల్లి లాంటి 3 అయినాయి. మిగతా శివారు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలా విస్తీర్ణం ఎక్కువ ఉంది, అయినప్పుడు చిన్న తక్కువైనాయి. అంటే అక్కడ జనాభా పెరిగిందా, లేకపోతే ఇక్కడ శివార్లో విస్తీర్ణం తగ్గిందా? ఇది పూర్తి స్థాయిలో మీరు చెప్పింది నిజము. జల్పల్లి అనో చిన్న మున్సిపాలిటీ నగర శివార్లు ఉంటుంది, పాడిషేరు దగ్గర ఉంటుంది. ఆ జల్పల్లిలో 28 కౌన్సిలర్లు ఉండే. ఒక్క కౌన్సిలర్ 1500 ఓట్లు, 2000 ఓట్లు ఉంటాయి. మొత్తం 28 కౌన్సిలర్లకు 2000 చొప్పున పెట్టుకున్నా కూడా 56,000 అవుతాయి. ఆ 56,000కు 3 డివిజన్లు చేశారు. జల్పల్లి, షాహీన్ నగర్, పాడిషేరు. ఆ పక్కనే ఉన్నటువంటి మీర్పేట ఉంటుంది. మీర్పేటలో 46 మంది కార్పొరేటర్లు ఉండే. ఒక్కరికి 3000 ఓట్లు ఉంటాయి, 3000, 4000 ఉంటాయి. 46 ఇంటూ 3 తీసుకున్నా కూడా 130, అంటే 130,000 ఓట్లు ఉంటాయి. ఈడ ఉన్నటువంటి 56,000కు 140,000 ఓట్లకి ఎంత తేడా చేశారంటే, మీరుపేటలో 130,000 ఓట్లకి మీరుపేట జిల్లాలు కూడా ప్రశాంత్ నగర్. ఇది ఈడ జల్పల్లికి వచ్చేసరికి కౌన్సిలర్లు ఉన్నటువంటి 28 మంది కౌన్సిలర్ ఉన్న కాడ 3 చేసిండు. ఈడ మొత్తం జల్పల్లి ఎవరిది? ఎంఐఎం చేతిలో ఎంఐఎం చైర్మన్ ఉండే. అక్కడ ఉండేసరికి ఈ విధంగా చేశారు. ఆ పక్కన శంషాబాద్లో కూడా అంతే చేశారు. శంషాబాద్ ఎంత పెద్ద ఊరు, 28 కౌన్సిలర్లకు 2 చేసిండు. తుగ్గుడకు చేసుకొచ్చి 2 చేసిండు. ఆదిబాట్లకు 2 చేసిండు. తుర్కెంజాలు ఎంత పెద్ద ఊరు, 6 గ్రామ పంచాయతీలు, కొయడా ఉంటుంది, తుర్కెంజాలు ఉంటుంది,
మళ్ళీ తొర్రూరు ఉంటుంది, ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు బ్రాహ్మణపల్లి ఉంటుంది. ఇలాంటి గ్రామాలన్నింటికి కలిపి తొర్రూరు ఎంజాల్ అని చెప్పి 2 చేసాం. ఆడనే 1,00,000 జనాభా ఉంది తుర్కెంజాల్లో. ఆడ 4 కార్పొరేటర్లు కావాల్సింది 2 కార్పొరేటర్లు చేసి పెద్దంబర్పేట కుంటూరు చేసాడు. పెద్దంబర్పేటలో ఆల్రెడీ 70,000 ఓట్లు 60,000 ఓట్లు ఉన్నాయి. ఆ పెద్దంబర్పేటని తీసుకొచ్చి 2 చేసిండు. ఇక్కడికి వచ్చే చంద్రాయంగుట్టకు వీళ్ళకి మాత్రం అడగోలు పెంచుండు. మళ్ళీ మీరు ఏం చేసుకున్నా ఏం చేసినా సరే ట్యాక్సులు హిందువులు కట్టాలి, అభివృద్ధి మాత్రం ఎంఐఎం ఏరియాకు పోవాలని చెప్పేసి టెక్నికల్ ప్లాన్ చేసి రాత్రి జీవోలు ఇచ్చారు. కాబట్టి దీని పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రజలకు అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ దొంగ రీతినే జీవోలు తీసుకొచ్చి రాత్రి కాబట్టి వెంటనే దీన్ని ఆపండి. ఆబ్జెక్షన్ ఎక్కడ చేయాలి? అంబర్పేట ఆయన ఏడియాలి, తుగ్గుడు ఆయన ఏడియాలి, ఇక్కడ జోహర్నగర్ ఆయన ఏడియాలి, మేడ్చల్ ఆయన ఏడియాలి అని చెప్పేసి నగర ఊర్లలోనే మీరు గ్రామ పంచాయతీలు పాత బిల్డింగ్లు ఉంటాయి, ఇప్పుడు మీరు కలిపినా సరే అక్కడ ఆబ్జెక్షన్ ప్రజలు తీసుకుంటే వాళ్ళకి నిజాయితీగా సేవ చేసినట్టు ఉంటుంది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఎంఐఎం వాళ్ళు వచ్చేసి ఇంకా మాకు సరిపో ఇంకా కావాలంటారు. 150 డివిజన్లలో 50 డివిజన్లు స్ట్రైట్ అవే ఎంఐఎం పోతుండే. ఈరోజు 300 డివిజన్లలో 100 డివిజన్లు ఎంఐఎంకు రాసి ఇచ్చారు. వాళ్ళు పోటీ చేస్తే చాలు, నామినేషన్ వేస్తారు, వాళ్ళే గెలిచే విధంగా చేస్తున్నారు. ఇది పూర్తిగా విరుద్ధము. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళనే జోకింది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళనే జోకుతూ ఉన్నది. ప్రజలు ట్యాక్సులు కట్టాలని కొత్త సిటీని సికింద్రాబాద్ వాళ్ళు, ఎల్బినార్ వాళ్ళు, షేలింగంపల్లి ట్యాక్స్ కడితే మా యాకత్పురకు లేదా చంద్రాయంగుట్టకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్న హిందువులను రక్షించే విధంగా అక్కడ హిందువులకు అక్కడ అభివృద్ధి ఫలాలు అందే విధంగా డిమాండ్ చేస్తున్నాం. నెల రోజులు దీని ఆబ్జెక్షన్లు పెట్టాలని చెప్పేసి కౌన్సిల్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి నగరంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు, నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద నాయకులు అందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. సార్ అలాగే మీరు చెప్తున్నట్టు చూస్తే ఒక డివిజన్కి 40,000 అంటే శివారు ప్రాంతంలో వస్తే 40,000 ఉంది. మరి ఓల్డ్ సిటీకి వచ్చేసరికి దాదాపుగా 15,000 నుంచి 20,000 అవుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు చూడండి, 2009లో కార్పొరేషన్ ఏర్పడ్డది. అప్పుడు 2000 సెన్సెస్ అది తీసుకున్నారు. 2011 సెన్సెస్ అని చెప్పేసి 16 ఎన్నికలు చేశారు. 2011 సెన్సెస్ అని చెప్పేసి 20 ఎన్నికలు చేశారు. ఈ ఎన్నికలలో కూడా 2011 తీసుకుంటారు. చంద్రాయంగుట్టలో ఒక ఒకటి ఉందనుకోండి, ఆ డివిజన్లో ఎప్పుడు 20,000 ఉంటాయి. దాన్ని ఏం చేస్తారంటే దొంగోట్లు అవి ఇవి కలిపి ఓట్లు తక్కువ చేస్తారు. ఓటర్ ఉండడు. 40,000 పేపర్ మీద ఓటర్స్ ఉంటారు. ఫిజికల్గా ఉండేది ఇళ్ళలో ఉండేది 20,000 ఉంటారు. 40,000 ఓటర్లు ఉన్నారు. ఇంకో 10,000 ఇంకో 5 ఏళ్లలో ఇంకో 10,000 పెంచారు. 60,000 అవుతుంది, 55,000 అవుతుంది. కాబట్టి దాన్ని 2 చేసినాం అని చెప్పి మాకు మసిపూసి మారాడికాయలు చెప్తున్నారు. అదే నా ఎల్బినార్ నా మన్సూరాబాద్కి వచ్చినవా, లేకపోతే ఐతనార్కి వచ్చినా, నాగోల్కి వచ్చినా, ఇంకో దగ్గరకు పోతే స్థానికంగా ఉండేది 80,000 90,000 ఉన్నాయి. దాన్ని చేసేసి 2 చేసేస్తున్నారు. అక్కడ చంద్రాయంగుట్టకి ఏం పెరిగిర్రు అని చెప్పేసి 3 చేశారు. కార్వాన్లో ఏం చేశారని 3 పెంచారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చూడండి, మలక్పేటలో 6 ఉంటే 3 పెంచారు, 9 అయినాయి. చంద్రాయంగుట్ట 7 ఉంటే 10 అయినాయి, 3 పెంచారు. చార్మినార్లో 1 పెంచారు, గోషామాలో 1 పెంచారు, బహదూర్పురాలో 3 పెంచారు, నాంపల్లిలో 3 పెంచారు, కార్వాన్లో 3 పెంచారు, యాకత్పూర్లో 2 పెంచారు. కంటోన్మెంట్ లేదు చేయలేదు. ఇట్లా ఈ వాళ్ళకు కావాల్సినటువంటి చోట్ల 50 ఉంటే ఇంకా 25 పెంచేసి 75 చేశారు. సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి బోలక్పూర్ కానీ, ముషిరాబాద్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వాళ్ళ ఆమ్లెట్స్ ఏవైతున్నాయో వాళ్ళని సపరేట్గా ముస్లింలు అందరూ కూడా 60% ఒకరు చేసి హిందువులను 40% చేస్తే హిందువులలో ఎట్లాగో విడిపోతారు. ఈ 60% ఒక ఆమ్లెట్ అయ్యి ఒక డివిజన్ అవుతుంది. కాబట్టి మళ్ళీ న్యూ సిటీ సికింద్రాబాద్ ఏరియాలో కూడా 15 సీట్లు గెలుచుకోవడానికి చేశారు. అక్కడ 75 గెలుస్తారు, ఇక్కడ 20-25 గెలిచి 100కు మాలు సమానంగా చేసుకుంటున్నారు. ప్రజలు మేము ట్యాక్సులు కట్టాలి, అభివృద్ధి అక్కడ పోవాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. అలాగే ఇదే ఒంటెద్దు పోకడతోటి ప్రభుత్వంపై మీరు చెప్పిన రిప్రజెంటేషన్స్ కానీ అలాగే ప్రజలు చెప్పింది కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళి తమదే నెగ్గాలనుకుంటే ఏం చేస్తారు మీరు ఫ్యూచర్? ఇప్పుడు ఎన్ని వినతి పత్రాలు ఏం చేసినా మేము చేసేది చేస్తాము, మేమే చేస్తామని అనుకున్నప్పుడు మాకు ఉద్యమ బాటని ఒకటి. రేపు రాబోయే ఎన్నికలలో ప్రజలను చైతన్యపరుస్తాం. వాళ్ళు ఏ విధంగా గెలుస్తారు, వాళ్ళ యూనిటీ ఏ విధంగా మనం దెబ్బతీయాలి, ఎంఐఎం కాంగ్రెస్ ఏ విధంగా అవుతుంది, ఎంఐఎం బీఆర్ఎస్ ఏ విధంగా అవుతుంది, ప్రజలు తెలియజేసే మార్గం ఒకటి తప్ప ప్రజలు ఓటర్ల చైతన్యపరుస్తాం. అదేవిధంగా మన ట్యాక్సులు మన అభివృద్ధి అని చెప్పేసి తీసుకుపోతాం. వీళ్ళని ఏం చేస్తాం, జీవోలు మా చేతుల్లోనే, గవర్నమెంట్ మా చేతుల్లో ఏమంటే అవి చేసుకుంటామని చెప్పేసి ముద్దుగా పోతున్నారు. వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు రావాలి. అంబర్పేటోళ్ళు, అక్కడ ఉన్నటువంటి మీర్పేటోళ్ళు, బాలాపూర్ వాళ్ళు వీళ్ళు చైతన్యం కావాలని చెప్తున్నాం. ఎందుకంటే బాలాపూర్కి ఆల్రెడీ పక్కనే ఉన్నట్టు చంద్రాయంగుట్ట ఉంటుంది. వాళ్ళకి 3 పెంచారు. బాలాపూర్లో దాదాపుగా లడ్డు గురించే ప్రపంచం అంతా ఫేమస్. ఆ బాలాపూర్ లాంటి ప్రాంతాన్ని 2-3 డివిజన్లు చేయాలి, ఒక్క డివిజన్ చేసారు. అది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాలను కూడా మొత్తం వీళ్ళ సంఖ్య చంద్రాయంగుట్టలో 10 ఉంటాయట, ఇక్కడ మహేశ్వరంకి వచ్చేసరికి 3-2 అవుతున్నాయి. అందుకని మేము చెప్తున్నాం ప్రజలు చైతన్యపరుస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. సో మొత్తంగా కొన్ని ఒక వర్గానికి మాత్రమే, అంటే పర్టికులర్గా పాత బస్తీలో ఎంఏం ప్రాతినిధ్యం ఉంది కాబట్టి వారికి లబ్ధి చేకూర్చే విధంగానే కాంగ్రెస్ పార్టీ ఇదంతా కూడా చేయడం జరిగింది. దాదాపుగా 70 సీట్ల వరకు అక్కడ పెరగడం జరిగింది. కానీ శివారు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో చూసుకుంటే మాత్రం 2 డివిజన్లు కావడం జరిగింది. కానీ జల్పల్లి లాంటి చిన్న మున్సిపాలిటీలో చూసుకుంటే మాత్రం 3 డివిజన్లు ఏ విధంగా పెరిగింది అనేది కూడా వారు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలను చైతన్యపరుస్తాం. దీనిపైన ఏ విధంగా అనేది ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోయినా సరే
ప్రజల్ని చైతన్యపరిచి దీన్ని అడ్డుకునే విధంగా ముందుకు కృషి చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. సో ప్రజల రిప్రజెంటేషన్ కావచ్చు, పార్టీల రిప్రజెంటేషన్ అన్ని తీసుకొని ముందుకెళ్లాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.